Mother's Day to you. Thank you. Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మీతో నా సండే బిజీ ప్రొడక్టివ్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటూ హెల్దీ మీల్స్ అలాగే పిల్లల కోసం ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది ఇలాంటి మంచి వీడియోస్ ఇంకొన్ని చేయడానికి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మనకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు, తర్వాత పెళ్ళికి ముందు జాబ్ చేసేటప్పుడు ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా, సాటర్డే సండే హాలిడే ఉంటుంది అండ్ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా ఉంటుంది. అదే వన్స్ పెళ్ళయిన తర్వాత అది వర్కింగ్ ఉమెన్ అయినా లేకపోతే హోమ్ మేకర్ ఎవరైనా సరే మండే టు సండే ఒకేలాగే ఉంటుంది. లేచామా, కుక్ చేసామా, ఇంట్లో పనులు చేసామా, లేకపోతే జాబ్ చూసుకున్నామా, ఇంత ఇలాగే ఉంటుంది. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళ వెనకాల పరిగెత్తామా, అసలు డే ఎలా స్టార్ట్ అవుతుందో ఎలా ఎండ్ అవుతుందో అనేది మనకే తెలియకుండా అలా అయిపోతూ ఉంటుంది. నాకైతే అసలు మండేకి డిఫరెన్స్ ఉండదు, సండేకి డిఫరెన్సే ఉండదు. మోస్ట్లీ అందరికీ అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడియాపము వెజిటేబుల్ స్ట్యూ చేస్తున్నాను. ఈ వెజిటేబుల్ స్ట్యూ చేయడం చాలా సింపులే. కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, యాలకులు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇవి కొద్దిగా చిటపటలాడాక ఒక ఆనియన్ని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 మిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి తరుగు, కరివేపాకు వేసుకొని రుచికి సరిపడ ఉప్పు, ఇంగువ కూడా వేసుకొని ఈ ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ముందుగానే ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా కుక్ అవుతాయి. ఈ ఆనియన్స్ మగ్గేలోగా ఇంకో పక్కన ఒక బౌల్లోకి 1.5 కప్ వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి నీళ్లు బాగా వేడి చేసి తీసుకోవాలి. ఇది ఇడియాపం పిండి మిక్స్ చేసుకోవడానికి. ఈ వెజిటేబుల్ స్ట్యూకి మనకు కావాల్సిన అంటే మన చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. నేనైతే పొటాటో, క్యారెట్, బీన్స్, బఠానీలు, కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి కాలీఫ్లవర్ వేసినా బాగుంటుంది, కొంతమంది క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. అదే మన చాయిస్, మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా వేస్తున్నా. ఈ బిర్యానీ మసాలా బదులు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర వచ్చింది బిర్యానీ మసాలా, నెక్స్ట్ ప్రిపేర్ చేయాలి. దీంట్లోకి అంతే, ఇంకా చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ లాంటివి ఏమీ యాడ్ చేయము. ఇది వేసేసుకొని ఒక 5 to 8 మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోవాలి. ఈలోగా దీంట్లో కోకోనట్ మిల్క్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం కొద్దిగా పచ్చి కొబ్బరి, కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ సోంపు వేసి వాటర్ వేసి ఫైన్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఒకవేళ ఇంకా పలుకులు ఉన్నట్లయితే స్ట్రైన్ చేసి ఓన్లీ మిల్క్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. ఈ వెజిటేబుల్స్ ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ కోకోనట్ మిల్క్ని కూడా వేసి మన కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా చూసుకొని ఏమన్నా ఉంటే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే మనకు వెజిటేబుల్ స్ట్యూ అయితే రెడీ అయిపోతుంది. ఇంతే సింపుల్. ఇడియాపం చేయడం కోసము బౌల్లో 1 కప్ బియ్యం పిండి తీసుకుంటున్నా. మనకు ఇడియాపం పిండి సపరేట్గా దొరుకుతుంది, అదైనా కూడా తీసుకోవచ్చు. 1 కప్కి 1 కప్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం వేడి చేసిన నీళ్ళని కొంచెం అంటే బ్యాచ్ వైజ్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నీళ్లు వేడిగా ఉన్నప్పుడే వేస్తే మనకు ఇడియాపం చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా బ్యాచ్ వైజ్ వేసుకుంటూ ఎక్కడ గడ్డలు లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసే ప్రాసెస్ కొంచెం వామ్ అవుతుంది కదా, అప్పుడు చేతితోటి బాగా నీట్ చేయాలి. ఒక 5 మినిట్స్ అయినా కూడా బాగా నీట్ చేసేసి మూత పెట్టి అలా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకు ఎక్కడ బ్రేక్ అవ్వవన్నమాట ఇడియాపం మనం ప్రెస్ చేసినప్పుడు. లేకపోతే కొన్నిసార్లు బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతే మనకు పర్ఫెక్ట్ ఇడియాపం అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత ఈ పిండిని పార్ట్స్ వైజ్ డివైడ్ చేసుకొని మనకు ఇడియాపం మోల్డ్ ఉంటుంది కదా, దీనికి సరిపోయేంత షేప్ చేసుకొని దీంట్లో మనం ఇడియాపం ప్రెస్ చేసేసుకోవడం. ఇంతే. మామూలుగా అరటాకులు ఉంటాయి కదా, అరటాకుల పైన ప్రెస్ చేసేసి స్టీమ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. లేదంటే ఇలా ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేసేసుకోవచ్చు. ఇంతే, సింపుల్. దీంట్లోకి ఇంకా మనం ఈ పిండి కలిపేటప్పుడే బీట్రూట్ వాటర్ లేదంటే క్యారెట్ వాటర్ లేదా పర్పుల్ క్యాబేజ్తో సో అలా యాడ్ చేసుకున్నట్లయితే చాలా కలర్ఫుల్గా ఉంటాయి. పిల్లలకి ఇష్టంగా తింటారు. నేను ధన్వికి అరౌండ్ 1 year ఉన్నప్పుడు అలా చాలా కలర్ఫుల్గా చేసి పెట్టేదాన్ని. అలా తనకు ఇడియాపం అంటే చాలా ఇష్టం. తన వరకు నూడిల్స్ అంటే ఈ ఇడియాపమే. ఇప్పుడు వీటిని మనము ఇడ్లీ పాత్రలో జస్ట్ ఒక 5 to 8 minutes స్టీమ్ చేసుకుంటే మనకు ఇడియాపం అయితే రెడీ అయిపోతుంది. ఇంతే, చాలా సింపుల్. మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ. మనకు ఈ వెజిటబుల్ స్ట్యూ ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే ఇడియాపంతో పాటు తినడానికి బాగుంటుంది. ఇంతే, మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ. మన పిల్లలకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ రావాలి, ఇంట్లో మనం చేసి పెట్టే ప్రతి ఫుడ్ ఇష్టంగా తినాలి, సెల్ఫ్ ఫీడింగ్ని అలవాటు చేయాలి అంటే మనం పేరెంట్స్గా చేయాల్సిందల్లా ఒక్కటే, వాళ్ళకి సాలిడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ మీల్ టైంలో ఖచ్చితంగా మనము పక్కనే కూర్చొని తినడం అలవాటు చేయాలి. సో దట్ పిల్లల్లో సెల్ఫ్ ఫీడింగ్ పెరుగుతుంది అండ్ వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనమాట. మన పేరెంట్స్ కూడా సేమ్ ఫుడే తింటున్నారు, నాకు అదే ఫుడ్ పెడుతున్నారు అనేసి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అలాగే పేరెంట్ చైల్డ్ బాండింగ్ పెరుగుతుంది. ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకోకుండా ఇలా మనం వాళ్ళతో పాటు కలిసి తింటున్నప్పుడు ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఫ్రాగ్ కలర్ చేస్తున్నావా? నీకు ఇష్టమా ఫ్రాగ్ అంటే? ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత కాసేపు వాక్ వెళ్ళేసి వచ్చిన తర్వాత ధన్వికి స్నానం చేపించేసి ఇంకా తను కలరింగ్ యాక్టివిటీ చేపిస్తున్నాను తనతోటి. ఇంకా కొన్ని వర్క్ షీట్స్ అయితే ఉన్నాయి వాళ్ళ స్కూల్లో ఇచ్చిండేవి. తను మధ్యలో కొన్ని మంత్స్ పోలేదు కదా, సో అవన్నీ నేను ఇప్పుడు ఇంట్లో తనకు నేర్పిస్తూ ఉన్నా. ఈవెన్ ఫోనిక్స్ కూడా తను స్కూల్లో కొద్ది వరకే నేర్చుకుంది, రిమైనింగ్ అన్నీ ఇప్పుడు మళ్ళీ నేర్పిస్తున్నా ఒక్కొక్కటిగా. రోజు ఏదో ఒక యాక్టివిటీ, ఇలా కలరింగ్ కావచ్చు లేకపోతే ప్రీ రైటింగ్ స్కిల్స్ యాక్టివిటీ, ఏదో ఒకటైతే తనతో చేపిస్తూనే ఉంటాను. ఇంకా యాక్టివిటీ తర్వాత ఫస్ట్ స్నాక్కి మ్యాంగో అయితే తీసుకుంటున్నాం. మోస్ట్లీ మా మార్నింగ్ స్నాక్స్లో సీజనల్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవే ఉంటాయి. ఈవినింగ్ స్నాక్కే ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. మనకు చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, ఇంకా సమ్మర్ సీజన్ వస్తుంది అంటేనే ఫుల్ మ్యాంగోస్ ఉండేవి కదా, చెట్లోనే కంప్లీట్గా పండిన తర్వాత మనం తెంపేవాళ్ళం. లేకపోతే ఆల్మోస్ట్ రైప్ అవుతున్న స్టేజ్లో తీసుకొచ్చి ఇంట్లో బియ్యం డబ్బాలు లేకపోతే గడ్డిలో కానీ అలా పెట్టి రైప్ చేసేవాళ్ళు. ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అసలు నేను ధన్వి కొన్ని బట్టలు కొందామని షాపింగ్కి వెళ్ళున్నాము. వచ్చేటప్పుడు మ్యాంగోస్ చాలా వెరైటీస్ ఉన్నాయి, తీసుకుందామని ఆగితే ఒక్కొక్క మ్యాంగో దాని ప్రైస్ చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. పైగా అన్ని ఆర్టిఫిషియల్ రైపనింగ్. ఇప్పటికీ ఇంకా మార్కెట్లో న్యాచురల్గా రైప్ అయిన పండ్లు రాలేదు. అసలు ఎంత షాక్ అయిందంటే మన ప్రపంచం ఎటు వెళ్తోంది, అసలు మనమంతా ఏం ఫుడ్ తింటున్నాము. న్యాచురల్గా వచ్చేవి, అది మన లోకల్గా ఇండియాలో మనకు పెరుగుతున్న ఫ్రూట్స్ మనకు అవైలబుల్గా లేకపోవడం ఏంటి. ఆల్మోస్ట్ సమ్మర్ సీజన్ వచ్చేసిందా, ఇప్పటికీ కూడా మనకు న్యాచురల్గా పండిన మ్యాంగో పండ్లు లేవు. ఇవి ఇమామ్ పసంద్ అనేసి చాలా స్వీట్గా ఉంటాయి అన్న చెప్పారు. సరే ఎంత కేజీ అంటే 250 kg అంటే ఒక కేజీకి 2 పళ్ళు వస్తాయి. అంటే ఫ్యామిలీలో ఒక 4-5 ఉన్నారంటే ఒక పండు తినాలి ఒక్కొక్కరు అన్నా కూడా దగ్గర 600 to 700 స్పెండ్ చేస్తే కానీ మ్యాంగోస్ తినలేము. పోనీలే బాగున్నాయి కదా అని ఒక 3 kgs అయితే తెచ్చుకున్నాం. ఒక 6 ఫ్రూట్స్ వచ్చాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడే కానీ మ్యాంగోస్ని ఒక 1 hour అలా వాటర్లో పెడితే మనకు బాడీకి హీట్ అవ్వదు అంటారు కదా, అలా చూద్దామనేసి నీళ్ళల్లో పెట్టాను. పెడితే మామూలుగా పండిన పండు మునుగుతుంది, కాయ తేలుతుంది. ఇది మ్యాంగో జనరల్, బికాజ్ దాంట్లో ఉన్న షుగర్ లెవెల్స్ పెరిగే కొద్దీ పండు మునిగిపోతుంది, కాయ తేలుతుంది. అలా చూస్తే ఈ పండు ఫుల్గా చూసేకేమో పైన కలర్ఫుల్గా చేంజ్ అయింది, కానీ పైన తేలుతుంది. అంటే ఇంకా కాయగానే ఉంది, ఆర్టిఫిషియల్ రైపనింగ్ అని ఈజీగా తెలిసిపోతుంది. దాన్ని పీల్ రిమూవ్ చేస్తుంటే అక్కడక్కడ గ్రీన్ ప్యాచెస్ ఉన్నాయి, అంటే పండు సరిగ్గా అది ఇంకా పండు అవ్వలేదు. ఇలాంటి ఫ్రూట్స్ మనము తింటున్నాం, మన పిల్లలకి పెడుతున్నాం, అది కూడా సీజనల్గా వచ్చేది. చాలా డిసప్పాయింట్ అయిపోయాం. అసలు ఏం తింటున్నాం మనము, పిల్లలకి న్యాచురల్ ఫుడ్ న్యాచురల్గా ఇవ్వాలి, జంక్ ఇవ్వకూడదని ఇన్ని మాట్లాడుతూ న్యాచురల్వే కూడా ఇంత కల్తీ జరుగుతుంది అని ఆలోచిస్తే నిజంగా మన నెక్స్ట్ జనరేషన్కి ఏం అందిస్తున్నామో కూడా చాలా క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. ఊరే ఏంరా చేస్తున్నావు నువ్వు? దేన్ని? అది నీకేం పని దాంతో? నేను వాష్ చేస్తాను కదా. నేను లే పైకి, నువ్వు
డ్రెస్ అంతా తడుపుకొనేస్తుంది. నేను వాష్ చేస్తా, వదులు. నీకు వచ్చా వాష్ చేయడము? ఎలా వచ్చు? ఎవరు నేర్పించారు నీకు? నేనేనా? నేను చేసేది చూసి నేర్చుకున్నావా? గుడ్ గర్ల్. బట్ చాలు చాలు చాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దిగు, ఇంకా చాలు. దిగురా అట్లే. నువ్వు ఇప్పుడే చేయి కడుక్కున్నావా? మూతి ఎందుకు అన్ని వంకర్లు తిప్పుతున్నావు? మూతి. సరే దిగు. నేను జనరల్లీ సండేస్ కొన్ని మీల్ ప్రెప్ చేసుకుంటూ ఉంటాను. ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా వరకు షేర్ చేశాను. ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత కొద్ది రోజులుగా కుదరడం లేదు. అట్లీస్ట్ చిన్నవన్నా చేసుకుంటే నెక్స్ట్ వీక్ కొద్దిగా ఈజీగా అవుతుందని పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నా. ఈ పన్నీర్ ఉంటే దాని వీక్ లంచ్ బాక్స్కి ఏదో ఒక రెసిపీ చేయొచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి. నన్ను అడుగుతూనే ఉంటారు కదా ఏ మిల్క్ యూస్ చేస్తారు అని. 2 days బ్యాక్ వరకు కూడా కంట్రీ డిలైట్ కౌ మిల్క్ వాడేదాన్ని. ఇక్కడికి వచ్చాక ఇక్కడ లోకల్గా వాళ్ళు అంటే ఆవులు ఉండేవాళ్ళు పాలు ఇస్తున్నారు ఫ్లాట్స్లో. కొంతమందికి అని తెలుసుకొని అడిగితే వాళ్ళు ఇప్పుడు డైలీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. సో ఇప్పుడు ఆవు పాలు అంటే లోకల్గా తీసుకుంటున్నాను. మోస్ట్లీ ప్యాకెట్ మిల్క్ కన్నా ఇలా లోకల్గా తీసుకోవడమే చాలా మంచిది. ప్యాకెట్ మిల్క్స్లో ఏమవుతుందంటే ఏవే పాలు మిక్స్ చేస్తారో తెలీదు, అడల్ట్రేషన్ చాలా పెరిగిపోతుంది. అదే మెయిన్ రీజన్ నేను ధన్వికి పాలు ఎక్కువగా ఇవ్వకపోవడం కూడా. తను అడిగారు కదా పాలు తాగుతుందా అనేసి. తనకు ఫీడింగ్ స్టాప్ చేసినప్పటి నుంచి అసలు పాలు తాగడం చాలా తక్కువ. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఒకసారి అడుగుతుంది, అదే ఒక చిన్న గ్లాసుకి తాగుతుంది. ఈ మధ్య అయితే బొత్తిగా మానేసింది. తనని ఫోర్స్ చేసి ఇవ్వడం నాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఎక్కడ ఏది తీసుకున్న న్యాచురల్ ఆర్గానిక్ అంటున్నారు కానీ ఖచ్చితంగా ఎంతో కొంత అడల్ట్రేషన్ అయితే జరుగుతూనే ఉంది. ఇప్పుడు లక్కీగా మాకు లోకల్గానే ఆవు పాలు దొరుకుతున్నాయి కాబట్టి ఇందులో ఎలాంటి మిక్స్ చేసే ఛాన్సే లేదు. సో ధన్వికి ఇక పైన కొద్దిగా ఇవ్వాలని అయితే అనుకుంటున్నా. ఇది డిపెండ్స్, తను యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేకపోతే లేదు. ఎనీవేస్ తన ఫుడ్లో నేను అదర్ కాల్షియం సోర్స్ని కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరన్నా కావాలంటే కంట్రీ డిలైట్ ఆర్ అక్షయ కల్ప ఇవి రెండు కూడా బాగున్నాయి. నేను రెండు యూస్ చేశాను. కావాలంటే తీసుకోవచ్చు. ఇఫ్ పాసిబుల్ మీకు లోకల్గా ఇలా ఆవులు ఉండే వాళ్ళు ఇస్తామంటే అక్కడ కూడా తీసుకోవచ్చు. అది చాలా బెస్ట్ ఆప్షన్. ఇంకా ఈ పన్నీర్ చేయడానికైతే పాలు పొంగొస్తున్నప్పుడు ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తే అది కంప్లీట్గా విరిగిపోతుంది. అప్పుడు దాన్ని ఫిల్టర్ చేసేసి మనం ఒక క్లాత్లో కట్టచ్చు. ఒక క్లాత్లో పన్నీర్ ప్రిపేర్ చేయొచ్చు. లేదంటే నేను రీసెంట్గా అమెజాన్లో ఈ పన్నీర్ మేకర్ తీసుకున్నా. ఇది చాలా హెల్ప్ అవుతుంది. అంటే మనం క్యూబ్స్గా కట్ చేసుకోవడానికి బెస్ట్. ఇదైతే బాగుంది. ఇక ఫిల్టర్ చేసేసి పన్నీర్ మేకర్లో వేసి ఒక 15-20 minutes అలా పెట్టేస్తే మనం మళ్ళీ క్యూబ్స్గా కట్ చేసుకుంటే పన్నీర్ రెడీ అయిపోతుంది. మనం ఒక 3 to 4 days ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇవాళ లంచ్కి ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. రెసిపీ ఏం షేర్ చేయడం లేదు. బిర్యానీ రెసిపీస్ ఆల్రెడీ చాలా షేర్ చేశాను. బట్ ఈ ఎగ్ బిర్యానీ కొంచెం డిఫరెంట్గా చేస్తాను. నెక్స్ట్ ఎప్పుడైనా అయితే షేర్ చేస్తాను. మెయిన్ ఏదైనా సరే మనం పనులు చేసుకోవాలి అంటే ఒక ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నేను టైం బ్లాకింగ్ మెథడ్ ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఏ టైంకి ఏది చేయాలి, సో దట్ నా పనులన్నీ ఈజీగా చేసుకోగలుగుతాను, ఎలాంటి స్ట్రెస్ లేకోకుండా. ఇంతకు ముందున్న ఇల్లు 2 BHK, ఇప్పుడు 3 BHK ఇల్లు. కొంచెం పెద్దది, చాలా స్పేషియస్గా ఉంటుంది. డైలీ క్లీన్ చేసుకోవడం కొద్ది కష్టం అవుతుంది. ఇంకా నా టైమింగ్స్ అన్నీ కొంచెం మార్చుకోవాలి. ఇంతకుముందు 4కి లేచేదాన్ని, ఇప్పుడు 5-6 అలా అయిపోతుంది. సో కొద్దిగా నా రొటీన్ మీద కూడా కొంచెం వర్క్ చేస్తున్నాను. అది సెటిల్ డౌన్ అయితే అన్ని పనులు ఈజీగా అయిపోతాయి. మా ఆయన అంటారు మెయిడ్ని పెట్టుకోవచ్చు కదా అన్నీ ఈజీ అవుతుంది అనేసి. ఇక్కడ ఫ్లాట్స్లో కూడా చాలా వరకు మెయిడ్ ఉండనే ఉన్నారు. బట్ నాకేంటి, నాకు పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇంతకు ముందు కాలం వాళ్ళు కూర్చొని లేచి ఎన్ని పనులు చేసి చాలా ఫిట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ ఎలా అయిపోయిందంటే అన్ని ఫింగర్స్ తోటే నిలబడుకొని ఉన్నాము, అన్ని ఫింగర్స్తో చేస్తున్నాము. మనకు అన్ని మెషిన్స్ వచ్చేసాయి. సో పాత్రలు వేయొచ్చు, వాషింగ్ మిషన్, బట్టలు వేసేస్తాము, అన్నీ అంతే సింపుల్ అయిపోతుంది. ఫీమేల్కి ఎస్పెషల్లీ ఒక 30 years దాటిన తర్వాత కోర్ అండ్ మజిల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఉంటుంది టైం జిమ్కి వెళ్ళి మజిల్ స్ట్రెంగ్త్ అంతా వర్కౌట్స్ చేసేంత టైం ఎవరికి ఉండదు. ఈవెన్ సింపుల్గా యోగా చేసే టైం లేని వాళ్ళే చాలామంది ఉంటున్నారు. అలాంటప్పుడు అట్లీస్ట్ కూర్చొని లేచి వంగి ఇంట్లో కొద్దిగా పనులు చేసుకుంటే
కొద్దిగా మనకు మజిల్ స్ట్రెంగ్తన్ అవుతుందని నా ఫీలింగ్. అది నేను ఫాలో అవుతాను. కొంచెం కష్టమైనా కూడా అందుకే ప్రతిదానికి పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకొని అన్ని పనులు నేనే చేసుకోవడానికి ఇష్టపడతాను. అలా అయితేనే నేను యాక్టివ్గా ఉండగలను. నన్ను నేను ఆల్వేస్ బిజీగా పెట్టుకుంటేనే ఎలాంటి అన్నెసెసరీ థాట్స్ కానీ పనికిరాని చెత్త మైండ్లోకి అయితే రాదు. సో ఆక్యుపైడ్గా అయితే ఉంటాను నేను. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఎవరైనా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడంలో తప్పే లేదు. బట్ మనం యాక్టివ్గా ఉన్నాము, మన అన్ని పనులు మనం చేసుకోగలము అన్నప్పుడు అన్నెసెసరీ రెస్ట్ తీసుకోవడం అయితే అది పోను పోను మనకు మనమే హార్మ్ చేసుకునే వాళ్ళం అవుతాము. ఫ్యూచర్లో మనకే దాని నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. ఇది నేను నమ్ముతాయి, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇంకా లంచ్ అయిపోయాక నెయ్యి అయిపోయింది. సో నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎప్పుడు పాల మీద మీగడతోటి నెయ్యి ప్రిపేర్ చేస్తాను. మామూలుగా పెరుగు మీద మీగడ తీసి అలా ఏం చేయను. ఈ మీగడంతా ఒక 15 days పాటు స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి 15 days వన్స్ ఇలాగా కాసేపు బయట తీసి పెట్టేసి దాన్ని బాగా ఇలా బ్లెండర్తో కానీ లేకపోతే మన మామూలు మిక్సీలో కూడా వేసినా మంచి గట్టి వెన్న అయితే వస్తుంది. ఒక మంచి టిప్ ఏంటి అంటే వెన్న బాగా రావడానికి చల్లని నీళ్లు, మనకు ఫ్రిడ్జ్లో వాటర్ అయినా సరే, మాకు కుండ ఉంది, బాగా నీళ్లు ఫ్రిడ్జ్ కన్నా కూడా చల్లగా అవుతాయి. అంత చల్లని నీళ్ళని వేసి మనము బ్లెండ్ చేసినట్లయితే గట్టి వెన్న అయితే వచ్చేస్తుంది. సింపుల్. దీనికి ఒక 5 minutes ఆర్ 10 minutes కంటిన్యూస్గా మనము బ్లెండ్ చేస్తూనే ఉండాలి. మిక్సీలో అయితే ఇంకొంచెం ఎక్కువ టైమే పట్టొచ్చు అది గట్టిగా రావడానికి. ఇలా వచ్చిన వెన్నని బాగా ఒక 2 to 3 times అయితే వాష్ చేసేసి ఇందులోకి కొద్దిగా మెంతులు, అలాగే ఒక యాలకులు, కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి వేడి చేసుకొని బాగా మరిగించుకుంటే నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. తమలపాకు ఉంటే అది కూడా వేస్తాను. చాలా మంచిది, డైజెషన్కి చాలా మంచిది, ఇంకా అదర్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇంతే సింపుల్ హోమ్ మేడ్ నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకే కాదు మనకు కూడా ఇది చాలా రెసిపీస్లో వాడుకోవచ్చు. అందులో ఇంకా పిల్లలు ఉన్నప్పుడు వీలైనంత వరకు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే మంచిది. ఇంకా నెయ్యికి అయితే పెట్టేశాను. వర్షం పడేలాగుంది. మార్నింగ్ బట్టలు ఆరేస్తున్నాము, ఇంకా తెచ్చుకోకపోతే తడిచిపోతాయి అనేసి తీసుకుందామని వచ్చాను. మా లిటిల్ హెల్పర్ ఏ పనికైనా నేను అని వస్తుంది. మీరు నమ్మరు, తను ఎన్ని పనుల్లో తను ఇన్వాల్వ్ అవుతుందంటే వచ్చినా రాకపోయినా తను ఇన్వాల్వ్ చేసుకుంటే చాలా హ్యాపీగా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఇలాగే వాళ్లకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటేనే ఏవైనా ఈజీగా నేర్చుకుంటారు. సో పిల్లలకి బెస్ట్ రోల్ మోడల్స్ ఎవరైనా ఉన్నారంటే పేరెంట్సే. వాళ్ళకు నేను అది చేయి ఎంతసేపు మనం టీవీయో లేకపోతే మొబైల్లో పట్టుకొని కూర్చొని నువ్వు మాత్రం టీవీ చూడద్దు, మొబైల్ చూడదంటే వాళ్ళు వినరు. లేకపోతే నువ్వు ఇది నేర్చుకోవాలి, ఈ స్కిల్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఏదైనా సరే మనం ఫాలో అయితే మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి ధన్విని ప్రతి పనులోనూ ఇన్వాల్వ్ చేసుకుంటాను. నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను, నాకు బాగా నచ్చి అది నేను నా స్టోరీలో కూడా షేర్ చేశాను. ఒక పీడియాట్రిషియన్, ఆయన తమిళ ఆయన, ఏమేంటో ఒక బేబీకి 4th monthలోనే వరల్డ్ రికార్డ్ వచ్చింది ఫ్లాష్ కార్డ్స్లోనే. ఒక మదర్ షేర్ చేస్తే దానికి ఒక రిలేటెడ్గా వీడియో చేశారు ఆయన. ఏమంటే చాలామంది పేరెంట్స్ పిల్లలకి ఫ్లాష్ కార్డ్స్ చూపించడం వల్ల వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి అనుకుంటున్నారు. బట్ ఫ్లాష్ కార్డ్స్ వల్ల వాళ్ళ ఫోటోగ్రఫిక్ మెమరీ పెరగవచ్చు, కొన్ని థింగ్స్ వాళ్ళు నేర్చుకోవచ్చు, అంతేగాని దానివల్ల ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయని ఎక్కడా ప్రూవ్ చేయలేదు. సో పిల్లలకి 1 to 3 years ఆర్ 5 years వరకు కూడా కావాల్సింది ఐక్యూ కాదు, ఈక్యూ అంటే ఎమోషనల్ క్వశ్చంట్. అంటే పిల్లలు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి. దీనికి మనం చేయగలిగిందల్లా ఎక్కువసేపు పేరెంట్ మన టైం మనం వాళ్ళకి ఇవ్వగలగాలి. గ్రాండ్ పేరెంట్స్తో వాళ్ళని ఎమోషనల్లీ కనెక్ట్ చేయాలి, నేచర్లో ఆడుకోవడం నేర్పించాలి. అంతేగాని ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఎలా అయిపోయిందంటే ఫ్లాష్ కార్డ్స్ పిల్లలకి వాళ్ళు చూడకపోయినా కూడా ఫోర్స్ఫుల్గా చూపించి ఎంత అర్లీగా వీలైతే అంత అర్లీగా రికార్డ్స్లో అప్లై చేయాలి, వాళ్ళకి రికార్డ్ రావాలి, ఇలాంటి ఆలోచనతోనే ఉన్నారు. అంతేందుకు నాకు డైలీ ఎన్ని మెసేజెస్ వస్తాయో తెలుసా, మా బేబీకి ఫ్లాష్ కార్డ్స్ నేను పుట్టినప్పటి నుంచి చూపిస్తున్నా, మా బేబీ ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనేసి. ఏదైనా పేరెంట్స్గా మనం పిల్లలకి నేర్పిస్తున్నాము అంటే దానివల్ల ఏదో వస్తుందని ఆశించి కాదు. సో పిల్లలకి మనం ఇవ్వగలిగిందల్లా గుడ్ క్వాలిటీ టైం. మీరు అడగొచ్చు ధన్వికి మీరు చూపించలేదా, ఇవన్నీ యాక్టివిటీస్ చేపిస్తున్నారు అని చెప్పేసి. ధన్వికి మేము తను పుట్టినప్పటి నుంచి నేను ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తున్నాను. ఈవెన్ వైట్ అండ్ బ్లాక్ ఫ్లాష్ కార్డ్స్ నుంచి మొదలుకొని అన్ని ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తూనే ఉన్నాయి. ఏ రోజు more than 1 minute చూపించలేదు. తను ఇంట్రెస్ట్ చూపినప్పుడు ఎప్పుడు నేను ఫోర్స్ చేయలేదు. చాలామంది అడిగారు మీరు ఎందుకు ఏ వరల్డ్ రికార్డ్కి అప్లై చేయలేదు, ధన్వి ఇంత టాలెంటెడ్గా ఉంది కదా, ఇంత బాగా మాట్లాడుతుంది, ఇన్ని విషయాలు తెలుసు తనకు అని. పిల్లలకి 7 years వరకు కూడా వాళ్ళ కాన్షియస్ మైండ్ డెవలప్ అవ్వదు. అప్పటి వరకు వాళ్ళ సబ్ కాన్షియస్ మైండే ఉంటుంది. సో వాళ్ళు ఏది చూస్తారో అది చేస్తారు. అంతెందుకు ఇప్పుడు నేను చూపించిన ఫ్లాష్ కార్డ్స్
చిన్నప్పటి నుంచి ఏవైనా తను ఇప్పుడు ఐడెంటిఫై చేయొచ్చు. ఒక 4 years 5 years తర్వాత మోస్ట్లీ తనకు అది ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. సో వన్స్ తను 7 years ఆ టైంలో కాన్షియస్గా తను దేని మీద ఇంట్రెస్టెడ్గా ఉంది, అవి తెలుసుకున్న తర్వాత దాన్ని యాజ్ అ పేరెంట్స్ మేము ఐడెంటిఫై చేసి అప్పుడు తన ఇంట్రెస్ట్ని బట్టి వరల్డ్ రికార్డ్స్ అప్లై చేయాలి. అది ధన్వి కడుపులో ఉన్నప్పుడే నేను మా ఆయన డిసైడ్ అయ్యాము. ఇప్పుడు రికార్డ్కి అప్లై చేసి రికార్డ్స్ వచ్చినా ఎవరిని ఏదో ఒకటి అనాలని కాదు, ఏమీ అనడం లేదు, అది వాళ్ళ పర్సనల్ చాయిస్. బట్ పిల్లల మీద ఎలాంటి ప్రెషర్ పెట్టకండి, దానివల్ల ఇది వస్తుందని కాదు. మీ పిల్లలు ఇప్పుడు రికార్డ్ రాకపోతే ఏం కొంపలు మునిగిపోవు కదా. వాళ్ళకి ఇప్పుడు కావాల్సిందల్లా మంచి క్వాలిటీ టైం, వాళ్ళ రైట్ బ్రెయిన్ డెవలప్ అవ్వాలి. దానికి మనం ఏం చెయ్యాలి, వాళ్ళని ప్రెషర్ చేయకూడదు. సింపుల్ యాక్టివిటీస్, మెయిన్గా ప్రాక్టికల్ థింగ్స్, వాళ్ళ లైఫ్ డే టు డే లైఫ్కి యూజ్ అయ్యేలాంటి ప్రాక్టికల్ థింగ్స్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోవాలి. అందుకే మాంటిసరీ స్కూల్ కాన్సెప్ట్ కూడా నాకు బాగా ఇష్టం. 5 years వరకు కూడా వాళ్ళకి సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ వీటిల కన్నా కూడా మాంటిసరీ, ఎందుకంటే వాళ్లకు బేసిక్ నుంచి నేర్పిస్తారు. వాళ్ళకి ఈ స్టేజ్లో అవసరమైండేది అదే మనం ఇంట్లో కూడా కంటిన్యూ చేయాలి. పిల్లలకి మంచి క్వాలిటీ టైం ఇస్తూ క్వాలిటీ థింగ్స్ మనం నేర్పించాలి. వన్స్ వాళ్ళు అది ఎంజాయ్ చేస్తున్నారా, వాళ్ళు ఒక 3 years 5 years తర్వాత ఖచ్చితంగా వాళ్ళ స్టడీస్ మీద, వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ కెరియర్ అన్నీ కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. అది మేము స్ట్రాంగ్గా నమ్ముతాము. నేను ఏ పేరెంట్ని కూడా తప్పు పట్టడం లేదు, ఎవరి పేరెంటింగ్ స్టైల్ వాళ్ళది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళ మంచి కోసమే ఆలోచించి చేస్తారు. బట్ ఎంతవరకు అది మన పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, ఎంతవరకు వాళ్ళకి అది హెల్ప్ఫుల్ అవుతుందని కొంచెం మనం మైండ్ఫుల్గా దాన్ని ఆలోచించాలి. చేసే ప్రతి పని కూడా 1-2 సార్లు ఆలోచించుకొని చేయాలి. బికాజ్ మనకేదో పిల్లల్ని కన్నామా పెంచామా కాదు, నెక్స్ట్ జనరేషన్ని అందిస్తున్నాము అంటే కొన్ని మంచి విషయాలు మనం పిల్లలకి నేర్పించి తీరాలి ఖచ్చితంగా. మేము ధన్వి పుట్టిన తర్వాతనే తనతో పాటు మేము పెరుగుతున్నాము. ఏ స్టేజ్కి ఆ స్టేజ్ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాము. అలా తెలుసుకుంది మేము చేసిన మిస్టేక్స్ ఏంటి, దానివల్ల తెలుసుకున్నవే ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, మేము ఫాలో అవుతున్న మంచి విషయాలు కానీ మేము మిస్టేక్స్ వల్ల తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేస్తున్నా. సో దట్ ఎంతో కొంతమందికి అది హెల్ప్ఫుల్ అవుతుందని ఒక గుడ్ ఇంటెన్షన్తో మాత్రమే. సో ఏ పేరెంట్స్ని ఒకరి గురించి ఇంకొకరు అస్సలు జడ్జ్ చేయకూడదు. ఎవరి పేరెంటింగ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. బట్టలు తీసేసి మంచి పని అయిపోయింది. ఫుల్ వర్షం స్టార్ట్ అయ్యింది. లాస్ట్ 2 daysగా కూడా బాగా వర్షం పడుతూనే ఉంది. ఇంకా మా ధన్వి కూడా పడుకుంది. ఇంకా తనకి ఈవినింగ్ స్నాక్ వచ్చేసి స్వీట్ పొటాటోస్ ఉన్నాయి. సో స్వీట్ పొటాటో తోటి బ్రౌనీ లాగా చేద్దామని అయితే చేస్తున్నా. అనుకోకుండా ఈరోజు మదర్స్ డే కదా, సో మదర్స్ డేకి అంటే కేక్ కటింగ్ అలా ఏం అలవాట్లేదు, కానీ ఎలాగో చేస్తున్నాం కదా, మా ధన్వికి ఇష్టం కేక్ కట్ చేయడం. సో అది కూడా చేసినట్టు ఉంటుంది అనేసి బ్రౌనీ అయితే చేస్తూ ఉన్నాను. దీనికోసము ఒక 7-8 డేట్స్, సాఫ్ట్ డేట్స్ని సీడ్ తీసేసి తీసుకోవాలి. అడుగుతున్నారు కదా ఏ డేట్స్, డ్రై ఫ్రూట్స్ ఏ బ్రాండ్ యూస్ చేస్తున్నారని. హ్యాపీలో బ్రాండ్ డ్రై ఫ్రూట్స్ డేట్సే యూస్ చేసేది. మోస్ట్లీ మేము ఫస్ట్ నుంచి కూడా ఇదే బ్రాండే యూస్ చేస్తున్నాం. బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది. మళ్ళీ ఇదేదో ప్రమోషనల్ వీడియో అనుకోలేరు, పర్సనల్గా యూజ్ చేసి బాగా నచ్చాయి కాబట్టి షేర్ చేస్తున్నాను. ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను అంటే అది ఖచ్చితంగా ప్రమోషనల్ వీడియో అవ్వాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ నుంచి కూడా చూడండి, ఇప్పటి వరకు మన ఛానల్లో నేను ఎన్నో ప్రోడక్ట్స్, ఎన్నో బుక్స్ గురించి పర్సనల్ ఒపీనియన్ అది. సో ప్రమోషన్స్ చేస్తేనే ఒక ప్రోడక్ట్ గురించి షేర్ చేయాలని లేదు కదా. నచ్చి యాజ్ అ మదర్గా నాకు మా బేబీకి బాగా సూట్ అయింది, నచ్చింది అనేది నేను షేర్ చేస్తున్నాను. దట్స్ అప్ టు యూ. అగైన్ మీరు దాన్ని పర్చేస్ చేయాలా వద్దా, మీ క్రాస్ చెక్ వెరిఫికేషన్స్ మీకు ఉంటాయి, అవి చేసి తీసుకోండి. ఈ బ్రౌనీ చేయడానికి ఒక బౌల్లో 1 cup హాట్ వాటర్ వేసుకొని 7 to 8 సీడ్స్ రిమూవ్ చేసిన సాఫ్ట్ డేట్స్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక పెద్ద స్వీట్ పొటాటోని పీల్ రిమూవ్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్టీమ్ చేసుకోవాలి. ఇవి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు స్టీమ్ చేసి తీసుకోవాలి. డైరెక్ట్గా బాయిల్ చేయడం కన్నా ఇలా స్టీమ్ చేస్తే న్యూట్రియంట్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలా స్టీమ్ చేసిన స్వీట్ పొటాటో కంప్లీట్గా చల్లగైన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముందుగా నానబెట్టిన డేట్స్ని వేసేసి ఫస్ట్ కొద్ది కోర్స్గా గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఇందులోకి కంప్లీట్గా వాటర్ని కూడా వేసి ఫైన్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి.
ఈ ప్యూరీని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నా. నెయ్యి బదులు బటర్ కానీ రిఫైన్డ్ ఆయిల్ ఆర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. నెయ్యి వేసిన తర్వాత దీన్ని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి 3/4 కప్ స్ప్రౌటెడ్ రాగి ఫ్లవర్ వేస్తున్నాను. స్ప్రౌటెడ్ రాగి పిండి లేదంటే నార్మల్ రాగి పిండిని కూడా వేసేసుకోవచ్చు. అలాగే 1/4 కప్ అన్స్వీటెండ్ కోకో పౌడర్ని కూడా వేస్తున్నాను. నేను హెర్షీస్ అన్స్వీటెండ్ కోకో పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఈ కోకో పౌడర్ వేసిన తర్వాత 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసేసుకొని ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్, వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని సింగిల్ డైరెక్షన్లో లేకపోతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటూ కావాలంటే మధ్యలో ఇది బైండింగ్ కోసం కొద్దిగా కాంచి చల్లార్చిన పాలను లేకపోతే గోరువెచ్చగా ఉన్న నీళ్ళనైనా సరే వేసుకుంటూ మనకు కేక్ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీకి వచ్చేలాగా మిక్స్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొన్ని ఎండు ద్రాక్ష వేస్తున్నాను. దీని బదులు డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. ఇలా ద్రాక్ష వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కేక్ బేకింగ్ ట్రేలో అడుగున బటర్ పేపర్ వేస్తున్నాను. బటర్ పేపర్ లేదు అంటే కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని గోధుమ పిండి కానీ లేకపోతే రాగి పిండిని డస్టింగ్ చేసేసుకొని తర్వాత ఈ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. అప్పుడు కేక్ అతుక్కోకుండా అయితే ఉంటుంది. ఈ బ్యాటర్ని కూడా వేసేసిన తర్వాత ట్యాప్ చేయాలి. బాగా ట్యాప్ చేస్తే కేక్ ఈవెన్గా బేక్ అవుతుంది. అంటే ఒక సైడ్ ఎత్తుగా ఒక సైడ్ తగ్గుగా ఇలా అన్ఈవెన్గా కాకుండా ఈవెన్గా బేక్ అవుతుంది. ఇంకా ఫైనల్గా దీనిపైన చాప్ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నా. ఇందులో క్యాష్యూ, ఆల్మండ్, పిస్తా అయితే నేను చాప్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే చాకో చిప్స్ని కూడా పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు. అవి కూడా టేస్ట్ బాగుంటాయి. నేను ఓవెన్లో బేక్ చేస్తున్నా. దీనికోసం ఓవెన్ని 180 డిగ్రీ సెల్సియస్ ఆర్ 350 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర 10 మినిట్స్ ప్రీ హీట్ చేసి 25 to 30 మినిట్స్ బేక్ చేసుకుంటే మనకు స్వీట్ పొటాటో బ్రౌనీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. అవునన్నా, ఎందుకు చేశాను చెప్పు కేక్? నేను హ్యాపీ మదర్స్ డే కదా, అందుకు హ్యాపీ మదర్స్ డేని కేక్ చేశానా? నువ్వు బయట వాకింగ్కి వెళ్ళున్నావు కదా, ఉండరా? బాగుందా? కట్ చేద్దామా? చూద్దాం. కేక్ మనకు పర్ఫెక్ట్గా బేక్ అయిందో లేదో ఇలా తెలుస్తుంది. మనం గుచ్చినప్పుడు ఫ్రీగా వచ్చేయాలి. లేదు అంటే మళ్ళీ ఇంకొక 5-10 మినిట్స్ మనం బేక్ చేసుకుంటే సరిపోతుంది. తీరా అన్ని చోట్ల గుచ్చకూడదు. కొద్దిగా తుక్కునేసింది. దీనికే పెడదాం. టచ్ చేయొద్దుండు. అంటే ఎంతో సింపుల్గా మాయిస్ట్గా ఉండే హెల్దీ స్వీట్ పొటాటో బ్రౌనీ అయితే రెడీ. దీంట్లో స్వీట్ పొటాటో స్వీట్ అలాగే మనం యాడ్ చేసిన డేట్ స్వీట్ అంతే, అంతకుమించి ఎలాంటి స్వీట్నెస్ యాడ్ చేయలే. చూడొచ్చు చాలా సాఫ్ట్గా ఉంది. దీన్ని మనము బయట 2 days స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే 4 to 5 days కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే. నువ్వు నాకు థ్యాంక్ యూ. ఉండు, నేను తినిపిస్తానండి. బా చాలా సాఫ్ట్గా ఉందిరా. ఉండరా నాన్న, నేను తినిపిస్తాను. అంత చాలా సాఫ్ట్ ఉంది. సాఫ్ట్ ఉందా? బాగుందా? స్వీట్ పొటాటో కదా, చాలా సాఫ్ట్గా ఉంది. సేమ్ బ్రౌనీ ఎలా ఉంటుందో అలాగే ఉంది సాఫ్ట్గా. కేక్ ఎప్పుడు కంప్లీట్గా చల్లగయ్యాక కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలకి నచ్చుతుంది. అండ్ మనకు కూడా స్వీట్ క్రేవింగ్స్కి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. ఇది ఇంకా అయిపోయిన తర్వాత వదిలిపెట్టవా? కొంచెం తినాలి, ఓకేనా? సో ఇది ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.
పొటాటో కానీ ఎక్కువ ప్రైజ్ ఇస్తారు. ఎక్కువ ప్రైజ్ ఇస్తారా? మేము నమ్ముతామా దీన్ని? నీకే సరిపోదు ఇది. నచ్చిందా నీకు? ఏమి ఎప్పుడంటే చాలా కంప్లీట్గా తింటున్నాము. ఏం కంప్లీట్గా తింటున్నావు? కేకే కదా. కేకే కదా. ఓకే.